హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్. సో నిన్న జరిగిన దాంట్లో ఏంటంటే మణికంఠకి నిఖిల్కి ఒక చిన్న డిస్కషన్ జరిగిందనమాట. అంటే ఏం డిస్కషన్ అంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చొని మణికంఠ నిఖిల్తో చెప్తాడనమాట. ఏమని అంటే నువ్వు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు చీఫ్గా నైనిక అండ్ యష్మి గౌడ మెల్లిగా మాట్లాడుతున్నారు. సో నీ వాయిస్ రేజ్ అవుతుంది అంటే చూసేవాళ్ళు అంటే ఏమనుకుంటారు అంటే ఇక్కడ హౌస్లో తనకి అంటే 2 చెంచాలుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే తను ఏ చెప్తే అది వింటారు అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. మణికంఠ నిఖిల్తో ఏం చెప్తాడంటే యష్మి గౌడ నైనిక ఇద్దరు కలిసి వాయిస్ తక్కువగా వస్తుంది, చిన్నగా మాట్లాడుతున్నారు, మీరు మాత్రం ఏమైనా గొడవ వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా, అంటే హౌస్ మేట్స్ ఏమనుకుంటారు అంటే అబ్బో ఈయనకి పెద్ద 2 చెంచాలు ఉన్నారు అన్నట్టుగా అనుకుంటారు అని చెప్పేసి నిఖిల్కి చెప్తాడనమాట. ఎవరు? మణికంఠ చెప్తారనమాట. హౌస్ చీఫ్మెంట్స్ది డిస్కషన్ అయిపోయిన తర్వాత సో వాళ్ళు లంచ్ దగ్గరకు వస్తారనమాట. సో లంచ్ చేసే దగ్గర ఏం మాట్లాడతారు అంటే నబీల్ ఆఫ్రీద్ అడుగుతాడు బేబక్కని, సో నాకు ఈరోజు కర్రీ నచ్చలేదు, కూర కారంగా ఉంది, సో నేను ఎగ్ భుజియా చేసుకుంటాను అనేసి అడుగుతారనమాట. అయితే దానికి బేబక్క సమాధానం ఏం చెప్తుంది అంటే నో అలా లేదు, డైలీ 1 టైమే వంట, ఒక్కసారి స్టవ్ వెలిగిస్తాము, సో రెండోసారి స్టవ్ వెలిగించము అనేసి చెప్తుంది అనమాట. అయితే దానికి ఏం చేస్తాడు నబీల్ ఆఫ్రీద్ అనేది కొంచెం సీరియస్ అంటే నాకు ఒక్కడికేనా లేకపోతే అందరికీ హౌస్ మేట్స్ అందరికీ రూలా అనేసి అడుగుతాడు అనమాట. అడిగితే లేదు మార్నింగ్ సీత కూడా వచ్చి అడిగింది, నాకు కర్రీలో కారం ఎక్కువగా ఉంది, నేను ఎగ్ భుజియా చేసుకుని తింటాను అంటే కూడా తనకి నో చెప్పేశాను, కావాలంటే తనని అడుగు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇక్కడితో ఆ డిస్కషన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం నామినేషన్ దగ్గరకు వచ్చేద్దాం. ఎట్టకేలకు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న ఫస్ట్ నామినేషన్ అయితే రచ్చగా అయిందబ్బా. నాకైతే ఫుల్ జోష్ అనిపించింది, చాలా కిక్ వచ్చింది. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఎవరెవరు నామినేషన్ వేశారో అనేది కూడా ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ బిగ్ బాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమన్నాడు అంటే సోనియాతో స్టార్ట్ చేయమన్నాడు. అంటే ఫస్ట్ అంటే ఒక కంటెస్టెంట్ వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలన్నమాట. ఆ ఇద్దరిని ఎందుకు నామినేట్ చేయాలో రీజన్ కూడా చెప్పాలన్నమాట. ఓకే, రీజన్ చెప్పిన తర్వాత ఆ ఇద్దరిలో ఎవరు బెస్ట్ ఎవరిని ఎన్నుకోవాలనేది కూడా మన హౌస్ చీఫ్మెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి అప్పగిస్తాడు అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి సోనియా ఎవరెవరిని నామినేట్ చేసింది అంటే ఫస్ట్ బేబక్క. సో బేబక్కని ఎందుకు నామినేట్ చేసింది అంటే ఫుడ్ పెట్టే దగ్గర ఇన్రెస్పాన్సిబుల్గా ఉన్నావు కాబట్టి నేను నామినేషన్ చేస్తున్నానని చెప్పేసి చెప్తుందనమాట. దానికి బేబక్క ఏం చెప్తుంది అంటే అది కుక్కర్ పనిచేయకపోతే నేను ఇన్రెస్పాన్సిబుల్గా ఎందుకున్నాను, అది నాకు సంబంధం కాదు కదా, నా చేతిలో వర్క్ కాదు కదా అని చెప్పేసి బేబక్క చెప్తుంది అనమాట. సెకండ్ పర్సన్ వచ్చేసి సెకండ్ కంటెస్టెంట్ ప్రేరణని నామినేట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రేరణని ఏమంటుంది అంటే నువ్వు ఇక్కడికి పిక్నిక్కి వచ్చావా లేకపోతే ఎంజాయ్ చేయడానికి వచ్చావా, అంతేగాని గేమ్స్ అయితే ఎందులో పార్టిసిపేట్ చేయవు, సైలెంట్గా ఉంటావు, లోపలనే ఎంజాయ్ చేస్తున్నావు అన్నట్టుగా ప్రేరణతో మాట్లాడుతుంది అనమాట. అయితే దానికి ప్రేరణ ఏం ఆన్సర్ ఇస్తుంది అంటే అది నా ఇష్టం, నాకు నచ్చినప్పుడే నేను ఆడతా, నువ్వు చెప్పినప్పుడు నేను ఆడను కదా గేమ్, నేను ఎంజాయ్ చేయడానికే వచ్చాను, సో నేనేం పిక్నిక్కి రాలేదు, నాకు తెలుసు నేను ఎందుకు వచ్చాను, గేమ్ ఆడడానికే వచ్చానని చెప్పేసి అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ప్రేరణ ఒక్కసారిగా చాలా హీట్ అవుతుంది అనమాట. ఎవరి మీద? సోనియా మీద. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి సోనియా కొంచెం ఎక్కువ ప్రౌడ్గా ప్రవర్తిస్తున్నట్టు అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ వచ్చేసి నబీల్ ఆఫ్రీద్. తను ఎవరిని సెలెక్ట్ చేశాడంటే నాగమణికంఠని ఎందుకు నామినేట్ చేశాడు అంటే మనం వచ్చిన కానించి హౌస్ మేట్స్లో నువ్వు మాట్లాడలేదు నాతో, నేను మాట్లాడలేదు, సో అందుకు అంటే మన ఇద్దరి మధ్య ఇంకా అంత బాండింగ్ లేదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నబీల్ ఆఫ్రీద్ చెప్తాడు అనమాట. అయితే దానికి మణికంఠ ఏం ఆన్సర్ ఇస్తాడు అంటే ఓకే నేనైతే మాట్లాడలేదు, సరే నువ్వైనా వచ్చి మాట్లాడొచ్చు కదా, అంటే నేను 1.5 years నుంచి ఇంట్లో ఉన్నాను, ఒక్కడిగా ఉన్నాను, సో సోషల్ మీడియాకి జనాలకి మొత్తం అన్నిటికీ కంప్లీట్గా దూరంగా ఉండి 1.5 year నుంచి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నాకు మనుషులతో మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది, సో అందుకని నేను అంటే ఫస్ట్ వచ్చిన డేకి సెకండ్ డేకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది కదా, ఈ మాత్రం దానికి నాకు నామినేట్ చేస్తావా, సరే నేనైతే మాట్లాడలేదు, మరి నువ్వైనా వచ్చి మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి మణికంఠ క్వశ్చన్ చేస్తాడనమాట. సరే ఇప్పుడు నబీల్ ఆఫ్రీద్ సెకండ్ పర్సన్ కూడా నామినేట్ చేస్తారు. ఎవరిని అంటే బేబక్కని నామినేట్ చేస్తాడు అనమాట. బేబక్కని ఎందుకు నామినేట్ చేస్తాడు అంటే
అక్క వచ్చిన కానించి నీకు నాకు మధ్య అంత మాట్లాడుకోలేదు. సో అంటే అంత బాండింగ్ లేదు మన ఇద్దరి మధ్య. సో నేను ఎవరిని నామినేట్ చేయాలి అని లిస్ట్ చూస్తే మాత్రం నాకు అందరికంటే బేబక్కని నామినేట్ చేయాలని అనిపించిందని చెప్పేసి బేబక్కని నామినేట్ చేశాడనమాట. సో థర్డ్ పర్సన్ వచ్చేసి శేఖర్ భాష. శేఖర్ భాష మణికంఠని నామినేట్ చేశారనమాట. ఎందుకు అంటే నువ్వు గేమ్ని గేమ్ లాగా ఆడట్లేదు. సో అందరినీ కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నావు. నువ్వు అందరినీ కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నావు కాబట్టి నాకు నచ్చలేదు. సో నిన్ను అందుకని నామినేట్ చేశానని చెప్పేసి చెప్తారనమాట. సో సెకండ్ పర్సన్ ఎవరిని బేబక్కని నామినేటెడ్ చేస్తాడనమాట. అయితే బేబక్కకి రీజన్ ఏంటంటే నువ్వు ఫుడ్ దగ్గర ఇన్రెస్పాన్సిబుల్గా ఉన్నావు కాబట్టి సో నాకు నచ్చలేదు ఆ విషయంలో, అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి శేఖర్ భాష చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బేబక్క ఎవరిని నామినేట్ చేస్తుంది అంటే ఇది రీజన్ చెప్పాలంటే నాకే నవ్వొస్తుంది, మరి మీకు ఎలా ఉంటుందో చూద్దాము. పృథ్వీరాజ్ని నామినేట్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే కిచెన్ దగ్గర నువ్వు నాకు హెల్ప్ చేయలేదని చిన్న సిల్లీ రీజన్ వల్ల నామినేట్ చేస్తుంది అనమాట. అంటే కేవలం ఫుడ్ దగ్గర అంటే కాఫీ పెట్టుకోవడం కానీ ఏదైనా సరే కిచెన్లోకి వచ్చి నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, కేవలం దానికోసమే నేను నిన్ను నామినేటెడ్ చేస్తున్నానని చెప్పేసి చెప్తుంది అనమాట. చాలా సిల్లీ రీజన్ కదండి అది. ఇంకొక పర్సన్ని నబిల్ ఆఫ్రిన్ని నామినేటెడ్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే నువ్వు యాక్టివ్గా ఉండట్లేదు, అంటే ఇక్కడ నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఎవరో ఏదో చెప్తుంటే వింటున్నావు తప్ప నీ ఆట మాత్రం నువ్వు ఆడట్లేదు అని చెప్పేసి నబిల్ ఆఫ్రిద్ని నామినేటెడ్ చేస్తుంది అనమాట. అంటే అప్పుడు నబిల్ ఆఫ్రిద్ క్వశ్చన్ చేస్తాడు, అంటే నేను నవ్వకపోతే నేను మాట్లాడకపోతే నన్ను నామినేటెడ్ చేస్తావా, అది ఒక రీజన్ కాదు కదా అనేసి అతను క్వశ్చన్ చేస్తాడనమాట. అయితే నువ్వు రేజ్ అవ్వాలి, ఎక్కువగా మాట్లాడాలి, రేజ్గా మాట్లాడాలి, అలా మాట్లాడితేనే యాక్టివ్గా ఉంటేనే ఇక్కడ బిగ్ బాస్లో అనేది మనకి మంచిగా ఉంటుంది, మనం ఆడుకుంటాము అని చెప్పేసి బేబక్క చెప్తుంది అనమాట. అయితే నేను ఎందుకు మాట్లాడట్లేదు నేను మాట్లాడుతున్నా కదా అని చెప్పేసి వాయిస్ రేజ్ చేసి మాట్లాడతారు అనమాట. అయితే ఈ మధ్య ఈ డిస్కషన్లో ఏం జరిగింది అంటే బేబక్క పృథ్వీరాజ్ని నామినేటెడ్ చేస్తుంది కదా, తను చేసినప్పుడు ఏమంటుందంటే చిన్న సిల్లీ రీజన్ చెప్తుంది కదా, అయితే మధ్యలో ఏం చేస్తే సీతకి ఎంటర్ అవుతుంది అనమాట. ఎందుకు పృథ్వీరాజ్ నువ్వు కిచెన్లోకి వచ్చావు కదా, గిన్నెలు తోమావు కదా, ఆ విషయం చెప్పు తనకి అని చెప్పేసి పృథ్వీరాజ్తో మాట్లాడుతుంటే నిఖిల్ అంటాడు అనమాట, యూ డోంట్ టాక్, అంటే నువ్వు మాట్లాడకు, మధ్యలో నీకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్తాడనమాట. చెప్తే నేను ఎందుకు మాట్లాడకూడదు, నేను ఖచ్చితంగా మాట్లాడతా అని చెప్పుకుంటూ ఇద్దరి మధ్య నిఖిల్కి సీతకి మధ్య వార్ నడిచిందనమాట. సో ఇది ఇవాల్టి బిగ్ బాస్ రివ్యూ.